పద్మశాలి. పద్మశాలి అంటే పద్మము కలిగి ఉన్నవారని, పద్మము వంటి గుణములు కలిగిన వారని అర్థము. పద్మము బురదలో పుట్టినా కూడా ఆ బురద అంటకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఆ పద్మము వంటి గుణములు కలిగిన వారే పద్మశాలీలు. శాలి అంటే ప్రకాశించుట అని అర్థము. ఇక విషయానికి వస్తే, ఋషులలో పుట్టిన మొదటి ఋషి భృగు మహర్షి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో భృగు మహర్షి నేనే అని చెప్పాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణ్ణి భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కన్నతండ్రిగా కీర్తిని పొందాడు. పద్మశాలి వంశ మూల పురుషుడైన భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కూతురు ఖ్యాతిదేవిని వివాహం చేసుకున్నాడు. తరువాత భృగు మహర్షి ఖ్యాతిదేవికి దాత విధాత అని 2 కొడుకులు, శ్రీ అను ఒక కూతురు జన్మించారు. భృగు మహర్షి తన కూతురైన శ్రీని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అందువలన పద్మశాలీలకు శ్రీ మహావిష్ణువు